తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 7వ తేదీన కోటపోలూరు గ్రామంలో జరిగే ఈ సభ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలోని తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఈ పరిరక్షణ భాగంగా యాత్రలో భాగంగా ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలను ప్రజలకు వివరించేటటువంటి పరిస్థితుల్లోకి మేడం గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సూలూరుపేట నియోజకవర్గం కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీలు, అనుబంధ సంస్థలు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, సిటీ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ యొక్క 7వ తేదీ 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగేటటువంటి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కోటపోలూరు దాకా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. 7వ తేదీ షర్మిలమ్మ గారు మన సూలూరుపేట నియోజకవర్గమైన కోటపోలూరు గ్రామానికి రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసిన సందర్భంగా 20 సంవత్సరాలకు ముందు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఆనాడు సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి గారు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాని తుంగలో తొక్కే ప్రయత్నంలో ఆ మహాత్మా గాంధీ పేరునే లేకుండా తొలగించాలని ఎప్పుడో కీర్తి చేసులు పెట్టిన కొన్ని పథకాలని ఈ మాదిరిగా ఒక్కొక్కటి తీసుకుంటూ పోతూ ఉంటే మన భారతదేశంలో మానవత్వం ఎత్తిన ప్రతి ఒక్క మనిషి చాలా బాధపడుతున్నారు. దానికి కాగు మన ప్రియతమ నాయకురాలు షర్మిలమ్మ గారు కోటపోలుకి ఇచ్చే సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా జిల్లా అధ్యక్షులు, అలాగే మీడియా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ ఈ రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ రచ్చబండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ